నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక పాత గొడవ మళ్ళీ ముదిరి పాకాన్ పడింది. సీనియర్ హీరోయిన్ రాశి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు, దానికి సోషల్ మీడియా వేదికగా అనసూయ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అసలు అనసూయ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది? రాశిని అంతలా నొప్పించిన ఆ డబల్ మీనింగ్ డైలాగ్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం, చివరి వరకు చూడండి. అసలు విషయం ఏంటంటే, ఇటీవల నటుడు శివాజీ అనసూయ మధ్య జరిగిన కోల్డ్ వార్ అందరికి తెలిసిందే కదా. అయితే ఈ వివాదంలోకి అనూహ్యంగా సీనియర్ హీరోయిన్ రాశి ఎంట్రీ ఇచ్చారు. అనసూయ పేరు ఎత్తకుండానే రాశి ఒక ఇంటర్వ్యూలో చురకలు అంటించారు. గతంలో ఒక షోలో ఒక యాంకర్ తను ఉద్దేశించి రాశి ఫలాలు అంటూ డబల్ మీనింగ్ వచ్చేలా డైలాగ్స్ చెప్పారు. ఒక మహిళ అయ్యుండి మరో మహిళను అలా ఎలా అంటారు? అప్పట్లోనే లీగల్ గా వెళ్దాం అనుకున్నాను, కానీ అమ్మ ఆపింది అంటూ రాశి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్ ఆ యాంకర్ అనసూయ అని గుర్తించి తెగ వైరల్ చేశారు. దీంతో రాశి వ్యాఖ్యలపై అనసూయ వెంటనే స్పందించారు. ఎప్పుడు ఫైర్ అయ్యే అనసూయ ఈసారి మాత్రం చాలా సున్నితంగా, వినయంగా క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తను ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అనసూయ క్షమాపణలు చెప్పినా కూడా నెటిజన్లు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయారు. తప్పు తెలుసుకునేందుకు అనసూయను అభిమానించాలి అని కొందరు అంటుంటే, మరికొందరు అయితే శివాజీతో గొడవ జరుగుతున్న సమయంలో రాశి మాట్లాడేసరికి భయపడే అనసూయ ఇలా క్షమాపణలు చెప్పింది అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా గతంలో జరిగిన తప్పును ఒప్పుకొని ఒక సీనియర్ నటిని గౌరవించడం అనసూయలో వచ్చిన పెద్ద మార్పుగా ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదంలో ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే రాశి మళ్ళీ దీనిపై స్పందిస్తారా అనేది చూడాలి. ఇక రాశి చేసిన విమర్శలు కరెక్టా? అనసూయ చెప్పిన క్షమాపణలు నిజాయితీగా ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.